అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదు? లేదండి. ఏ సంబంధం లేకుండా అంత డబ్బు నువ్వు అతనికి అప్పిచ్చారంటావా? ఇవ్వకూడదండి. ఏ సంబంధం లేకుండా ఎవరు ఎవరికి అంత డబ్బు అప్పివ్వరయ్యా. అలాగా అండి. మరి అమెరికా ఉంది కదండి, మన ఇండియా ఉంది కదండి. మన ఇండియాకి అమెరికా అంతంత అప్పిచ్చింది కదండి. ఏ సంబంధం ఉండి ఇచ్చిందండి అంత అప్పు? వెరీ గుడ్, మంచి పాయింట్ లాగేవయ్యా. కానీ అమెరికా ఇండియాకి అప్పిచ్చిందంటే రాతలు కోతలు ఉన్నాయి. మరి నువ్విచ్చిన అప్పుకి రాతలు కోతలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏవి? రాతలంటే మా తలరాతలండి, కోతలంటే మా కడుపు కోతలండి. వాటిని ఆధారాలుగా తీసుకొని తీర్పులు చెప్పరయ్యా. ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి. అలాగా అండి. తమరు బతికే ఉన్నారండి? షటప్! ఏమిటా వాగుడు? తమరు రాత్రి చచ్చిపోయారని మా బావమరిది నాతో చెప్పాడండి. నేను బ్రతుకున్నానో చచ్చిపోయానో కనబడటం లేదు చేయా నీకు? తమరు బతుకున్నారంటారుగా, ఆధారాలు ఏంటండి? ఊపిరి కాస్త బయటికి తీసి చూపించండి. జడ్జి గారికి చూపించాలి కదండి. ఊపిరి బయటికి ఎలా కనబడుతుందయ్యా? కడుపు కోత బయటికి ఎలా కనపడుద్దండి? తలరాతలు బయటికి ఎలా కనపడతాయండి? నేను పెట్టిన పెట్టుబడి పేక్ కోసుకుని బయటకు వచ్చి ఊపిరి పోసుకుని అదిగో ఆ బోన్లో అలా నిలబడి ఉందండి. సరేనయ్యా, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ నువ్వు అతగాడికి అప్పిచ్చినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవండి. కానీ అతగాడు నా దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయండి? సార్, ఇతగాడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు సార్.